వెల్కమ్ టు భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఈ వీడియోలో మనము దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేశాడో తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో గంగాదేవి శాంతనుని వివాహం, 7 మంది పురిటి బిడ్డలను నదిలో వేసిన గంగాదేవికి నదిలో వేయబోయిన 8వ శిశువును అడ్డుకున్న శాంతన మహారాజు చెప్పినందుకు చిన్న బాలుని తీసుకొని వెళ్లిపోయిన గంగాదేవి శాంతనునికి ఇచ్చిన మాట ప్రకారము దేవవ్రతుని 18 సంవత్సరాలు పెంచి అన్ని విద్యలు నేర్పించి తీసుకొని వచ్చి శాంతనునికి అప్పగిస్తుంది. ఆ తర్వాత జరిగిన కథ. దేవవ్రతుడు మీ రాజ్యానికి యువరాజుగా అన్ని విధాల అర్హుడు, మీ కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నాను మాట ప్రకారము అని చెప్పి గంగాదేవి శాంతనునికి దేవవ్రతుని అప్పగించి తను వెళ్ళిపోతుంది. తను దేవవ్రతునికి పట్టాభిషేకం చేసి యువరాజును చేసి రాజ్యం యొక్క అన్ని బాధ్యతలు అప్పగిస్తాడు శాంతన మహారాజు. అదేవిధంగా సకల విద్యా కోవిదుడు అయినటువంటి దేవవ్రతుడు చిన్న చిన్న రాజ్యాలను అన్నింటినీ జయించి తన హస్తినాపుర రాజ్యాన్ని విస్తృతంగా విశాల సామ్రాజ్యంగా మారుస్తాడు దేవవ్రతుడు. దేవవ్రతుడు రాజ్యం యొక్క అన్ని బాధ్యతలు చూసుకుంటూ ఉన్న సమయంలో శాంతన మహారాజుకి విరామ సమయం దొరుకుతుంది. ఈ విరామ సమయంలోనే శాంతన మహారాజు మళ్ళీ యమునా నదీ తీరంలో, శాంతన మహారాజు స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు కాబట్టి మళ్ళీ యమునా నదీ తీరంలో అలా విహారం చేస్తూ ఉన్న సమయంలో ఒక అందమైన చేపలు పట్టే అమ్మాయిని పడవలో చూస్తాడు. అమ్మాయి ఎలా ఉంది అంటే అచ్చం అప్సరసలను మించిపోయిన అందంతో ఉంది. కానీ చేపలు పట్టే దాసరాజు కుమార్తె. ఆమె యువరాణి కాదు, రాజవంశస్థురాలు కాదు అని అర్థమైంది. కానీ ఆమె అందం చూస్తే యువరాణిలాగా మెరిసిపోతూ ఉన్న అంత అందంతో ఉంది. చూపు తిప్పుకోలేని శాంతన మహారాజు ఎలాగైనా నా సామ్రాజ్యపు పట్టపురాణిని చేయాలి, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకొని, ఆ అమ్మాయి పేరే సత్యవతి. ఈ సత్యవతి పెంపుడు తండ్రి అయినటువంటి దాసరాజు వద్దకు వెళ్ళి మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలి అని అడుగుతాడు. అయితే వెంటనే దాసరాజు, అదేంటి మహారాజా, మీరు యువరాజుగా పట్టాభిషేకం చేసిన పెళ్లి వయసుకు వచ్చిన కుమారుడు ఉండగా మీరు వివాహం చేసుకుంటే నా కుమార్తె యొక్క సంతతి ఏమవ్వాలి? మీరు ముందుగానే యువరాజును చేసి పెట్టిన మీ కుమారుడే రాజ్యానికి సింహాసనానికి అర్హుడు కదా. నా కుమార్తెకి పుట్టబోయే పిల్లల గతి ఏంటి? వారు బానిసలాగా బ్రతకాలా? నా కుమార్తెకు పుట్టే పిల్లలే సింహాసనానికి వారసులుగా ఉన్నట్లయితే నా కుమార్తెను ఇచ్చి మీకు వివాహం చేస్తాను. అంతేకాని మీ కుమారుడు యువరాజు దేవవ్రతుడే సింహాసనం మీద రాజుగా కొనసాగితే, సింహాసనం మీద మహారాజుగా కొనసాగితే నా కుమార్తెను ఇచ్చి మీకు పెళ్లి చేయను అని చెప్తాడు దాసరాజు. అప్పుడప్పుడే కుమారునికి పట్టాభిషేకం చేసిన శాంతన మహారాజు 7 మంది కుమారులను పోగొట్టుకొని అపురూపంగా తిరిగి వచ్చిన 8వ కుమారుడు దేవవ్రతునికి పట్టాభిషేకం చేసిన శాంతన మహారాజు సింహాసనం అర్హతలు ఇప్పుడు ఉన్న దేవవ్రతునికి కాకుండా ఎప్పుడో పుట్టబోయే పిల్లల సింహాసనానికి వారసులు అవుతారు అని ఎలా చెప్పగలడు? చెప్పడానికి మాట రాక శాంతన మహారాజు దిగులుతో వచ్చేస్తాడు వెనక్కి. ఇలా దిగులు పడుతూ ఉన్న తన తండ్రిని చూసిన దేవవ్రతుడు ఎలాగో తండ్రి మనసులోని బాధను అర్థం చేసుకుని ఏమి జరిగిందో తెలుసుకుని దాసరాజు వద్దకు వెళ్ళి, జరిగినదంతా నాకు తెలిసింది, నిస్సందేహంగా మీ కుమార్తెను మా తండ్రికి ఇచ్చి వివాహం చేయండి అని దాసరాజు వద్ద కోరుకుంటాడు దేవవ్రతుడు. దాసరాజు, నా
కుమార్తెకు పుట్టబోయే సంతానానికే సింహాసనం దక్కాలి. ఈ మహాసామ్రాజ్యం యొక్క సింహాసనానికి వారసులు నా కుమార్తె సత్యవతికి పుట్టబోయే పిల్లలకే వారసత్వం రావాలి. అలా అయితేనే నేను నా బిడ్డని ఇచ్చి మీ నాన్నకి పెళ్లి చేస్తాను అని చెప్తాడు దాసరాజు. అయితే నిస్సందేహంగా అలాగే జరుగుతుంది. మీరు మీ సత్యవతిని ఇచ్చి మా నాన్నకి వివాహం చేయండి, మీరు చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉంటాను, నాకు ఆ సింహాసనం అవసరం లేదు అని చెప్తాడు దేవవ్రతుడు. అయితే దాసరాజుకు మళ్ళీ ఒక అనుమానం వస్తుంది. యుక్త వయసులో ఉన్న మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ పిల్లలు మీలాగే సింహాసనాన్ని వదులుకుంటారు అని నమ్మకం ఏంటి అని దేవవ్రతుణ్ణి అడుగుతాడు. అయితే మా నాన్న కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను, మీ బాధ అదే అయితే నేను పిల్లలే కనను, నేను వివాహం చేసుకోను, ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగానే ఉంటాను అని అష్ట దిక్పాలకుల సాక్షిగా, సూర్య చంద్రుల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా ప్రమాణం చేస్తాడు దేవవ్రతుడు. నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, నాకు పిల్లలు వద్దు, సంసారం వద్దు, సింహాసనం కూడా వద్దు, రాజ్యం కూడా వద్దు, అధికారం వద్దు అని. అప్పుడు దాసరాజు తన కుమార్తెను సత్యవతిని ఇచ్చి శాంతన మహారాజుకు వివాహం జరిపిస్తాడు. అయితే తన కోసం ఇంత త్యాగం చేసిన తన కుమారుడైన దేవవ్రతుడు నేను ఏమి ఇవ్వగలను అని శాంతన మహారాజు ఒక వరాన్ని ఇస్తాడు దేవవ్రతునికి. తన తండ్రి కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే దేవవ్రతుణ్ణి భీష్మునిగా పిలుస్తారు. అప్పటి నుంచినే భీష్మునిగా మారుతాడు దేవవ్రతుడు. అయితే శాంతన మహారాజుకి సత్యవతికి వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కుమారులు జన్మిస్తారు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులకు జన్మనిస్తారు సత్యవతి, శాంతన మహారాజు. సత్యవతితో వివాహం జరిగిన తర్వాత ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత అనారోగ్యంతో మరణిస్తాడు శాంతన మహారాజు. అప్పటి నుంచి శాంతన మహారాజుకు సత్యవతికి జన్మించిన కుమారులు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. వీరు ఇద్దరినీ కూడా పెంచి పోషించి విద్యను నేర్పించి ఈ బాధ్యతలు అన్నీ కూడా భీష్మాచార్యుడే చేయవలసి వచ్చింది. తర్వాతి వీడియోలో తను విద్యాభ్యాసం చేయించి పెంచి పెద్దగా చేసిన తమ్ముళ్ళు చిత్రాంగదుడు, విచిత్ర వీరునికి యువరాజులుగా పట్టాభిషేకం, చిత్రాంగదుని మరణం తర్వాత విచిత్ర వీరుని వివాహం తర్వాత విచిత్ర వీరుని మరణం, హస్తినాపుర మహాసామ్రాజ్యానికి వారసుల కోసం భీష్మాచార్యుడు తన తల్లి సత్యవతి ఏం చేశారు? భీష్ముడేమో ఆజన్మ బ్రహ్మచారిగా ప్రతిజ్ఞ చేశాడు. పెళ్లి చేసుకోడు, పిల్లల్ని పొందడు, వారసుల్ని పొందడు. ఆసక్తికర సన్నివేశాలతో నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.